ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధమైన మా దేవ, నిత్య నివాసి అయిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే ప్రభువు మీకే వందనాలు, స్తోత్రాలు. సాయంకాలం వేళ సంఘముగా మీ ప్రజలుగా మీ మందిర ఆవరణంలో ఈ విధంగా ప్రార్థనకై చేరి వచ్చింటుండగా మీ సహాయం దయచేయము. మీ దాసుని అభిషేకించి వాడుకొనుము ప్రభా. మీ సన్నిధిలో ప్రార్థించే సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 98వ కీర్తన మార్చి చదువుకుందామండి. 98వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఈ కీర్తన అంతా మార్చి చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగములను దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ కీర్తనలో మనము గమనించినట్లయితే దేవుని కార్యములలో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇందులో మనం గమనించవచ్చు. దేవుడు ఏం చేశాడో, మానవులు ఎలా ఉండాలో, ఆయన రాకడను ఎదుర్కొనుటకు ప్రజలు ఎలా ప్రవర్తించాలో అనేటువంటి విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఆ విషయాల్ని మనం గమనిద్దాం. మొదటగా మనం చూస్తూ ఉన్నట్లయితే 98వ కీర్తనలో 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 3వ వచనం చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. దేవుడు ఏం చేశాడు? మొదటగా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు బూదిగంత నివాసులందరికీ ఆయన రక్షణ కార్యములను చేస్తూ వచ్చాడు, కలుగజేస్తూ వచ్చాడు. అందుకే అక్కడ మొదటి వచనం రాయబడింది, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. కీర్తనకారుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు. దయచేసి చూడండి, 66వ కీర్తన 5వ వచనం దయచేసి చదవండి. కీర్తనలు 66:5.
గట్టిగా చదవాలి. కీర్తనలు 66:5. గట్టిగా చదవండి. 66:5 తప్పు చదువుతున్నారు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడరండి అంటున్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను చూస్తూ వచ్చినప్పుడు మానవుల ఎడల దేవుడు జరిగించినటువంటి కార్యములను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో భీకరుడుగా ఉంటున్నాడు, గంభీరమైన దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు చేసిన కార్యములు ఎంతో ఉన్నతమైనవి. అందుకే ఆయన చేసిన కార్యములు ఎవరు కూడా చేయలేరు. ఇంకొక మాట కూడా చదువుదాం. 150వ కీర్తన 6వ వచనం. నూట 156. చూడండి, ఇక్కడ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. దేవుని యొక్క కార్యములను చూస్తూ వచ్చినప్పుడు దేవుని కార్యములను బట్టి మానవుడు స్తుతించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు భీకరుడు. 86వ కీర్తన 8వ వచనం కూడా చూడండి. అదొకసారి తీసి మళ్ళీ పెట్టు. అక్కడ ఇది కూడా తీసిపెట్టు. తీసిపెట్టు మళ్ళీ ఒకసారి. 86వ కీర్తన 8వ వచనం. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. చూడు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేసేటువంటి వాడు, అద్వితీయుడైన దేవుడు. అక్కడ భీకరుడు అని రాయబడింది, ఇక్కడ అద్వితీయుడు. అంటే ఒకే ఒక్క దేవుడు ఆశ్చర్య కార్యములను జరిగించుట కొరకై దేవుడు ఒక్కడే అలాంటి కార్యములను మహాత్మ్యము కలిగిన దేవుడుగా ఆ కార్యాల్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆయనను గురించి వ్రాయబడిన మాట, ఆశ్చర్య కార్యములు జరిగించుట కొరకు దేవుడు భీకరుడు, అద్వితీయుడు. తర్వాత చూస్తే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునయున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడు ఎవడు, నీ నామమును మహిమపరచనివాడు ఎవడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు సర్వాధికారి అంటున్నాడు. కాబట్టి ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు ఆయన భీకరుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకే మనకు కనిపించే సమస్తమును ఆయన కలిగిస్తూ వచ్చాడు. మనకు కనబడే ఆశ్చర్యకరమైన ఈ సృష్టి ఎంత అద్భుతము కదా. దేవుడు భూమిని, ఆకాశమును, అందలి సర్వస్వమును సృష్టించినవాడు, సమస్తమును కలుగజేసిన దేవుడు, సృష్టిలో కనబడే సమస్తమును సృజించిన దేవుడు. అందుకని ఆ సర్వాధికారి అయిన దేవుడు ప్రియులరా
సృష్టిని కలుగజేస్తూ వచ్చాడు. తర్వాత మానవుని నిర్మించాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది కూడా ఒక అద్భుతం, ఆశ్చర్యం. ఈ లోకములో తాను జీవిస్తున్నటువంటి జీవిత కాలములో ఎవరు కూడా మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవలేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న దినాల్లో కూడా చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు. లాజరు చనిపోయి సమాధిలో ఉంటున్నప్పుడు 4 దినములైంది. దేవుడు వెళ్ళి లాజరు బయటికి రానగానే లాజరు బయటికి వచ్చేసాడు. ఎంత ఆశ్చర్యం కదా! కాబట్టి మానవులు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మానవునికి కలిగించినటువంటి రక్షణ ఎంతో గొప్పది. అందుకే ఇక్కడ బోధిగంతముల నివాసులందరూ దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. కాబట్టి మానవుడు మరి పాపముతో చనిపోయినప్పుడు, అపరాధములతో చనిపోయి ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. ఏంటంటే మానవుని కొరకు తన ప్రాణాన్నే బలిగా సమర్పించాడు. అంత మాత్రమేనా? కాదు. ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పాపముతో ఉన్న మానవుని పూర్తిగా పాపము నుండి విమోచించుట కొరకై ఆయన తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణలోనికి తీసుకుని రాబడము అదెంతో ఆశ్చర్యము. కాబట్టి దేవుడు మానవుని కొరకు చేసిన కార్యములు ఆశ్చర్యములు. ఆయన రక్షణ ఎంతో గొప్పది. అందుకే ఇంత గొప్ప రక్షణ అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. గొప్ప రక్షణ. ఆ రక్షణ మానవులందరి కొరకు దేవుడు కలిగిస్తూ వచ్చాడు. ఇక రెండవ సంగతిని మనం గమనించినట్లయితే 98వ కీర్తన 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. చూసారు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చేసిన కార్యములను బట్టి, ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మానవులు మరి ఏం చేయాలి, మానవులు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనించవచ్చు. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి. కాబట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సంతోషముతో కీర్తనలు పాడాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభువును స్తుతించే జీవితం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. లోకములో మానవులు దేవుని స్తుతించకుండా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. దయచేసి చూడండి. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ప్రియులారా గమనించండి, లోకంలో మానవులు సృష్టికర్త అయిన దేవుని ఎరిగి కూడా ఆయనను మహిమపరచడం లేదు, స్తుతించడం లేదు, కృతజ్ఞతాస్తుతి చెల్లింపడం లేదు. కాబట్టి దేవుని స్తుతించే జీవితం, దేవుని ఆరాధించే జీవితం ఎంతైనా ఆశీర్వాదకరం, దీవెనకరం. కాబట్టి ప్రియులరా, మన ప్రభువును మనము స్తుతించేవారుగా ఉండాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని బైబిల్లో ఉంది. కాబట్టి సజీవంగా
మనము ప్రభువును స్తుతించాలి, ప్రభువును స్తుతించే అనుభవంలో ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, ఇక్కడ చూస్తే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినికొకడు బోధించుచు అంటాడు. దేవుని స్తుతించేటువంటి వ్యక్తి ప్రియులరా ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు. అందుకే కీర్తన గ్రంథాలు రాయబడింది, నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది. ప్రభును స్తుతించే జీవితం మానవుని యొద్ద నుండి దేవుడు కోరుతున్నాడు. అయితే మానవులు దేవుని సృజించకుండా రోమా 1:21 అనుసరించి ప్రియులరా మానవుడు తప్పిపోయాడు, దేవుని స్తుతించడం లేదు, వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, వ్యర్థమైనటువంటి విధానములో ఉంటున్నాడు. అయితే దేవుడు ఆ జీవితాన్ని కోరుకోవడం లేదు. తర్వాత దేవుని ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రభు మీద ఆధారపడి ప్రభువును ప్రార్థించే జీవితం, అది కూడా ఎంతో ఆశీర్వాదకరం. యోనా గ్రంథంలోనికి మనం వెళ్ళి చూస్తే యోనా గ్రంథంలో మరి యోనా వెళ్ళి నినివే పట్టణం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. నినివే పట్టణ ప్రజలైనటువంటి వారందరికీ ఈ యొక్క పట్టణము మరి నాశనం కాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది అని ప్రకటించినప్పుడు వారందరూ కూడా తమను తాము తగ్గించుకొని ఎంతగానో దేవునికి ప్రార్థిస్తూ వచ్చారు. 9వ వచనం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. కాబట్టి ప్రియులరా, మానవుని యొక్క జీవితంలో నినివే పట్టణమును గురించి మరి వారు ఎంతగా తప్పిపోయారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు, ఆ విషయాన్ని బోధిస్తూ వచ్చినప్పుడు, యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ రాజు కూడా ఎంతగానో భయపడ్డాడు, పశ్చాత్తాపముతో వేడుకున్నాడు. ప్రభు సన్నిధిని వారందరూ కూడా దేవునికి భయపడ్డారు, ప్రభును స్తుతించారు, వేడుకున్నారు. అయ్యో ప్రభువా, మీ కార్యములను మేము మరచితిమి, మిమ్మను స్తుతించకుండా ఉంటిమి. ప్రభువా, మేము పాపములో ఉంటిమని ఆ దేశమంతా, నినివే పట్టణమంతా ప్రభు మీద ఆధారపడుతూ వచ్చారు. ఉపవాసముతో గోనెపట్ట కట్టుకొని ప్రియులరా రాజవస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చొని దేవుని ప్రార్థిస్తూ వచ్చారు. కాబట్టి మానవుని యొక్క జీవితం ఇలా ఉండాలి. ఇలాంటి పశ్చాత్తాపం మానవులోనికి రావాలి. తమ అక్కరతల విషయమై, తమ పాపం విషయమై ఒప్పుదలలోనికి రావాలి, ప్రభువును అడగాలి, ప్రార్థించాలి, ప్రభువును వేడుకోవాలి. మొదటి దశలోనికి రాసిన పత్రికలు రాయబడింది కదా, 5వ అధ్యాయం 10వ వచనంలో 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఎడతెగకుండా ప్రార్థించాలి. అక్రతల విషయమై, అవసరతల విషయమై, తమ పాపముల విషయమై అలాంటి ప్రార్థనా జీవితం అవసరం. యోనా ప్రకటనను బట్టి నినివే ప్రజలు ప్రార్థించిన ప్రార్థనను ప్రియులరా వారు ఎంతగానో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనను దేవుడు విని వారికి చేయవలసినటువంటి కీడును చేయక దేవుడు మానుకున్నాడు. కాబట్టి మానవులు దేవుని స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి. ఇది మరి ప్రియులరా చాలా అవసరమైంటున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయం 14వ వచనం. దయచేసి చదువుదాం ఆ మాట.
రెండవ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారి ప్రార్థనను విని చెడు మార్గములను మానవులు విడిచినప్పుడు ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన వింటాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి నినివే ప్రజల ఎడల ఇది అక్షరాల నెరవేర్చబడుతూ వచ్చింది. ఆ దినాల్లో నెరవేర్చబడమే కాదు, ఈ దినాల్లో కూడా దేవుని ప్రజలైన వారు దేవుని స్తుతించేవారుగా, దేవుని ప్రార్థించేవారుగా, ఆయన సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టుకునేవారుగా, పశ్చాత్తాపముతో దేవుని అడిగిన ఎడల దేవుడు వారి ప్రార్థనను అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవ సంగతి. మొట్టమొదటిగా దేవుడు మరి ఏం చేశాడు అని చూస్తూ వచ్చాము, మానవులు ఎలా ఉండాలి అని చూస్తూ వచ్చాము. ఇక మూడవదిగా మనం చూస్తే ఈ భాగంలో దయచేసి చూడండి, 9వ వచనం, 98వ కీర్తన 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే యెహోవా వేంచేసి ఉన్నాడు అంటే ఇక్కడ దేవుని రాకడను ఎదుర్కొనుటకు ప్రజలు ఎలా ఉండాలి, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు, ప్రజలు ఎలా ఉండాలో మరి గుర్తించాలి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉన్నది. మరి గొర్రెపిల్ల వివాహోత్సవ బిందుకు ఏం చేసిందంట, తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని రాయబడింది. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. గొర్రెపిల్ల వివాహోత్సవ బిందు వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకై మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు దగ్గర మనల్ని మనము ప్రియులను మన జీవితాన్ని సరి చేసుకొని సిద్ధపరచుకొనవలసిన వారుగా ఉంటున్నాం. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 5 మంది మరి బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి గలవారు అని రాయబడింది. అయితే 10 మంది వెళ్ళారు. పెళ్లి కుమారుని రాకడ ఆలస్యమైంది కాబట్టి వారు నిద్రించారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక విన్నారు. అయితే అక్కడ బుద్ధి కలిగిన వారు మరి వారితో తీసుకొని వెళ్ళిన నూనె తమ సిద్ధెలలో పోసుకొని సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. బుద్ధి లేనటువంటి 5 మంది కన్యకలు నూనె లేని దాన్ని బట్టి వారు పెళ్లి కుమారునితో పాటు వెళ్ళలేకపోయారు. ప్రియులరా, మనము ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడవలసిన వారుగా ఉంటున్నాం. దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. అయితే ఆయన తప్పకుండా ఈ లోకానికి వస్తాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకై మనల్ని మనము సిద్ధపరచుకునేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రియులరా, కాబట్టి మన జీవితంలో ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడే జీవితం ఎంతైనా అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం, 10:37 చదవండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. కాబట్టి ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు వస్తూ ఉన్నటువంటి ఆ దినము మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉండాలి. బుద్ధి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదెంతో అవసరం. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తూ ఉంటున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం.
ప్రియులు గమనించండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనొచ్చున్నట్టుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను వస్తాను అని చెప్పాడు. మీ హృదయంలో కలవరపడనీయొద్దు అని చెప్పాడు, వెరవనీయొద్దు అని చెప్పాడు, నేను వస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కనుక ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు ఎప్పుడొస్తాడో అని కొంతమంది నిర్లక్ష్యంగా జీవిస్తారు. ఏమో ఎప్పుడొస్తాడో ఎవరికి తెలుసు అన్నట్టుగా నిర్లక్ష్య వైఖరితో ప్రియులరా దేవునికి నమ్మకత్వాన్ని కలిగి ఉండకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం విషయమై ఆలస్యం చేయవాడు కాదు. ఒక దినాన తప్పకుండా వస్తాడు. అందుకనే ఎందుకు ఆలస్యం అవుతుందంటే మానవుల ఎడల దేవుని యొక్క దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. అందరూ మారు మనసు పొందవాలని, అందరూ రక్షణలోనికి రావాలని, అందరూ ప్రభువైన దేవునిలో నిలిచి ఉండి నిత్యత్వమునకు చేరుకోవాలని, దేవుడు చేసిన కార్యములలో మానవులు ఎవరు కూడా నశించిపోవద్దని దేవుడు కోరుతుంటున్నాడు. నశించి నరకానికి వెళ్ళవద్దు అని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఎవరము కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. భూమి మీద ఉండే దేవుని కార్యములలో ఘనమైనటువంటి కార్యము, ఆశ్చర్యమైన కార్యము మానవుని నిర్మించడం. మానవ నిర్మాణములో ఉన్న గొప్పతనాన్ని గురించి ప్రియులరా ఎంత వర్ణించినా తక్కువే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో చనిపోయి సమాజపడి ఇచ్చిన రక్షణను బట్టి ఆ దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ప్రియులరా ఆయనతో పాటు మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రియులరా మనం ఆ విధంగా ఉండవద్దు. ప్రకటన గ్రంథము దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11, 12 వచనాలు. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రభు అంటున్నాడు, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని. అయితే నేను త్వరగా రాబోతున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. అన్యాయస్తులకు అన్యాయంగా తీర్పు తీర్చబడతారు, న్యాయవంతులు న్యాయంగా తీర్పు తీర్చబడతారు. అందుకే మనం చదివినటువంటి 98వ కీర్తనలో ఒకటి రాయబడి ఉన్నది కదా, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. కాబట్టి జనములకు తీర్పు తీర్చుటకై. ప్రియులరా, ప్రభు రెండవసారి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మానవుల కొరకు వారి పాపమును బట్టి చేసినటువంటి క్రియలను బట్టి తీర్పు తీర్చినప్పుడు వారికి ఇవ్వవలసిన జీతము దేవుని యొద్ద ఉన్నది. అయితే దేవుని కొరకు జీవించిన పరిశుద్ధమైన జీవితమును బట్టి కూడా ఆయన మనకు జీతమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా గమనించండి, దాని నిమిత్తం మనల్ని సిద్ధపరిచే దేవుడు, మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అందుకని ఆయన ఆత్మను మనకు సంచకరువుగా ఇస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా, దేవుని రాకడను ఎదుర్కొనుటకు ప్రియులరా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు కొరకు జీవించవలసిన వారుగా ఉంటున్నాం, ఎదురు చూడవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రభువే మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ విధంగా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రియులరా, దేవుని కార్యములు మరి ఎంతో గొప్పవిగా మనం గుర్తించి ప్రభు అనుగ్రహించిన రక్షణను మనం పొందిన వారమై
మనం దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూసేవారుగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు రాకడకు అప్పగించుకొని జీవించవలసిన వారుగా ఉంటున్నాం. అటు విధానంలో ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా మనల్ని మనము ప్రభు కొరకు ఎదురు చూద్దాముగాక. కొంత సమయము ప్రభు సన్నిధిలో మనము ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.